జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే అంట. ఈ ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు, బ్రదర్స్ డేలు, ఫ్రెండ్షిప్ డేలు నేను ఎందుకో పెద్దగా బిలీవ్ చేయను, నమ్మను, ఎవరికి చెప్పను. ఈవెన్ నేను స్టేటస్లో కూడా ఏ డే అయినా కూడా నేను ఒక్క పోస్ట్ కూడా పెట్టను అనమాట. మనకు ఉండాల్సిన పని మనకు ఉంటుంది కాబట్టి అవన్నీ ఎలాంటి వీడియోస్ అయితే నేను పిక్స్ కానీ ఇట్లాంటి వాటిలో పెద్దగా యాక్టివ్గా అయితే నేను ఉండను, నాకు ఇష్టం కూడా ఉండదు. అండ్ ఈరోజు ఈ రొటీన్ మాత్రం ఎంత రొటీన్గా ఉందంటే అంత రొటీన్గా ఉంది, అంతకు మించి బోరింగ్గా ఉంది, అంతకు మించి స్ట్రెస్గా ఉందన్నమాట. అసలు ఎర్లీ మార్నింగే 3:30కి లేచిన అనమాట. అంత పొద్దున్న లేచి చేసింది ఏంటమ్మా నువ్వు అంటే, ఏం లేదు, ఇంట్లో నీళ్ళు రావట్లేవు, మా బోర్ ఖరాబ్ అయిపోయింది, వాటరు ఏమంటారు కిందికి వస్తున్నాయి కానీ పైన మన ఒక ట్యాంక్ ఉంటుంది కదా అందులో నీళ్ళు రావట్లేవు అనమాట. ఎర్లీ మార్నింగ్ వేస్తే కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఆ టైంలో ఎవరు ఆన్ చేయరు కాబట్టి మనకి వాటర్ వస్తాయని చెప్తే అలారం పెట్టుకొని మరీ 3:30కి లేస్తే ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేవన్నమాట. ఇక లేచినాక పడుకోవడం అంటూ మన వల్ల కాదు కాబట్టి ఆ టైంకే కడిగేసుకోవడం, తోమేసుకోవడం, ముగ్గేసేసుకోవడం అట్లా చేసేస్తాను అనమాట. మా ఎదురుగా ఉన్నాక 5కి స్టార్ట్ చేస్తాను అనమాట. ఎర్లీ మార్నింగే 5కి తను ఊకి చల్లడం స్టార్ట్ చేస్తుంది. ఈరోజు మాత్రం బిఫోర్ అక్క కంటే ముందు అయిపోయింది నా పని. యాక్చువల్గా ప్రతిరోజు అక్క ఫస్ట్ ఉంటుంది అనమాట ఎదురుగా ఉన్నాక. అయినా మన చుట్టుపక్కల వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటే మనకు లేజినెస్గా ఉండాలనిపించదు అనమాట. వాళ్ళకంటే కొంచెం ముందుగా ఉండి చేయాలి, మనం కూడా అట్లా చేసుకోవాలి అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళని బట్టి కూడా మనం మారుతూ ఉంటాము. అండ్ అలాగే ఈరోజు సండే కాబట్టి పిల్లలకి చపాతీ పెట్టి వాళ్ళతోటి చేయించాల్సిన పనులు చాలా ఉన్నాయి. అయితే మసాలా చపాతీ ట్రై చేస్తున్నా, ఒకసారి ఇట్లా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూను శనగపిండికి కలపండి. ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె వేసి సాఫ్ట్గా చపాతీ పిండిలాగా తడిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా చపాతీలు చేయడానికి వస్తుంది. అండ్ అలాగే స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట, పొంగుతూ వస్తాయి. ఇన్ని వేసినా కూడా చపాతీ పొంగుతుందా అంటే కంపల్సరీగా పొంగుతుంది అనమాట. ఒక 10 నిమిషాల పాటు మీరు సాఫ్ట్గా తడిపి పక్కన పెడితే మాత్రం పొంగుతుంది. ఇంకోటి, కాల్చేటప్పుడు కూడా చపాతీని 10 సెకండ్ల కంటే కూడా ఎక్కువ కాల్చొద్దు. ఏ వైపు కూడా, 2 వైపులా కూడా 10 సెకండ్ల కంటే ఎక్కువ కాల్చారనుకోండి అది ఏమంటారు డ్రై అయిపోయి ఇట్లా ఏమంటారు గట్టిగా, మన భాషలో చెప్తే ఎట్లుంటాయి తెలుసా, పదాలు దొరుకుతాయి. మనం వేరే వాళ్ళ యాసలో మాట్లాడాలనుకున్నాం అనుకోండి ఇట్లనే పదాలు దొరకాయి. ఇప్పుడు మా తెలంగాణలో చెప్పాలంటే బిర్ర విసుకుతే అంటాం మేము మాట. అట్లా అయిపోతాయి అనమాట. వట్టిగా ఎండిపోయి కొంచెం పెడుస్తానమంటారా, బిర్ర విసుకుతుంది అంటే అర్థమైన వాళ్ళు ఉండరు కదా, అట్లయితే అనమాట సాఫ్ట్గా ఉండకుండా. కాబట్టి 2 వైపులా కూడా 10 సెకండ్ల కంటే ఎక్కువ ఉండకుండా మంచిగా చపాతీలని కాల్చి ఒక బౌల్ వేసి దాని పైకించి మూత పెట్టాలి. మూత పెట్టకుంటే కూడా అవి సాఫ్ట్గా అనేది ఉండదన్నమాట. మనం ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటే మనకు తెలిసిన యాసల భాషల మాట్లాడితేనే మనకి దానిపైన మంచిగా మాట్లాడడానికి పట్టు ఉంటుంది అనమాట. అట్లా కాకుండా వేరే వాళ్ళ యాసను కానీ భాషను కానీ యూజ్ చేసుకున్నాం అనుకోండి మనం చెప్పాలనుకున్నది మొత్తం గోవిందా అనమాట. అందుకనే ఏదైనా మనకు వచ్చిన భాషలనే మనం ఏడిస్తే బాగుంటుంది. అందుకని అప్పుడప్పుడు నాకు ఇక్కడ తెలంగాణ అటు ఆంధ్ర 2 మిక్స్ అయిపోతాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఏమో ఆంధ్ర, నేను పుట్టి పెరిగిందేమో తెలంగాణ, అందుకనే 2 కలిపి కొడతాను అనమాట వీడియోలో మొత్తం కూడా. ఇప్పుడు అట్లా చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకొని దీనికి కాంబినేషన్లో క్యాబేజీ పచ్చడి చేయండి. అందరు పెట్టినట్టు కాకుండా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఆయిల్ హీట్ చేసి జీలకర్ర ఆవాలు వేయండి, దాంతోపాటు శనగపప్పు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ అలాగే ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేసేయండి. మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది అయితే శనగపప్పు, వెల్లుల్లి అనమాట. ఇది మంచిగా క్రిస్పీగా వేగాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆ బౌల్ తీసి పక్కన పెట్టి ఇప్పుడు క్యాబేజ్ వేసుకొని మొత్తం కలిపిన తర్వాత జస్ట్ చిటికెడు అంటే చిటికెడు జీలకర్ర మెంతుల పొడి వేయండి. ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది, ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇది నేను 10 ఇయర్స్ నుంచి చేస్తున్న రెసిపీ. మీకు ఇది వారం రోజులకు పైగా నిలువ ఉండాలంటే మాత్రం పోపు మొత్తం చల్లారిపోయిన తర్వాత క్యాబేజీ యాడ్ చేయాలి. వాటర్ అనేది, తడి అనేది ఏమీ లేకుండా చూసుకొని ఉంటే మీకు వారం రోజుల పాటు నిలువ ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా వేడిగా ఉన్న పోపులోనే క్యాబేజ్ వేసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. అండ్ మసాలా చపాతీ క్యాబేజీతో
కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు. చూసారా చపాతీ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. నేను చపాతీలు చేసి కర్రీ ప్రిపేర్ చేసే అంతసేపు కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇట్లా చెప్పినట్టుగా చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. అండ్ నాకు అప్పటికప్పుడు ఒక ఆలోచన అయితే వచ్చిందనమాట. ఇట్లా చపాతీతోటే ఎందుకు నంచుకొని తినాలి, పిల్లలకి రోల్స్ లాగా చేసిద్దామని చెప్పేసి నేను ట్రై చేసాను అనమాట. దీనికంటే బిఫోరు కొన్ని పీనట్స్ని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు క్యాబేజ్ మొత్తాన్ని మన చపాతీ మీద స్ప్రెడ్ చేసి దానిపైన సన్నగా రిబ్బన్స్ టైప్లో కట్ చేసిన ఉల్లిపాయలను వేసి, దాంతోపాటు మీరు క్యారెట్ తురుము, కీర ఇవన్నీ వేసుకోవచ్చు మీకు నచ్చితే. అండ్ అలాగే దాని మీద నుంచి చిన్నగా ఒక నిమ్మ చెక్కని చుట్టేసి వేయించిన పల్లీలను కూడా వేయాలి. ఇక్కడ నేను ఫస్ట్ రోల్ చేసిన దాంట్లో వేయడం మర్చిపోయాను, కానీ తర్వాత వేసాను అనమాట. ఇట్లా పీనట్స్ కూడా వేసి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎంత బాగుంటుందంటే పిల్లలకి పక్కా నచ్చి తీరుతుంది. ఇంకోటి వాళ్ళకి ఏ వెజిటేబుల్ నచ్చదో వాటిని ఇందులో వాళ్ళకి కనిపించకుండా యాడ్ చేసి ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చపాతీ రోల్స్ ఐడియా మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ చపాతీ చేసి ఈ రోల్స్ని మా పిల్లల కడుపులో పడేసి వాడిని తీసుకెళ్ళి పైన ఉన్న హౌస్లో నేను పడేసి చిన్న పని అయితే చేయించాను అనమాట మనతోటి. ఈ దాదాపు ఒక 6 to 7 monthsకి పైగా అయిపోతుంది ఈ పైన ఇది క్లీన్ చేయక. చూడ్డానికి ఎంత డర్టీ ఉందంటే అంత డర్టీ ఉందనమాట. పాపం వాడికి పెట్టిన 2 చపాతీలకి మించి డబుల్ త్రిబుల్ పని అయితే చేయించాను అనమాట ఈరోజు. నాకే ఒకలాగా అనిపించింది, కానీ నేను దాంట్లో దిగి క్లీన్ చేసే అంత లేదు కాబట్టి మా వాడిని దింపాల్సి వచ్చింది. మట్టి అయితే చాలా వేరకపోయిందనమాట. ఇది క్లీన్ చేయడానికైతే దాదాపు 1 hour కంటే ఎక్కువ టైం పట్టిందండి. అసలు ప్రతిరోజు గుర్తుకొస్తుంది నాకేంటి అంటే, మా గెట్ టుగెదర్లో మేడం మాట్లాడిన ప్రతి మాట నాకు ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా చెవులో అట్లా రిపీట్ అవుతూ ఉందన్నమాట. మా మేడం చెప్పిన ప్రతి మాటలు కూడా. మేడం ఒక మాట చెప్పారు, ఏంటి అంటే పర్టికులర్గా నేను దానిపైన కూడా ఒక షార్ట్ తీయాల్సి ఉంది, తీయలేకపోయినా. అయితే ఏంటి ఆ వర్డ్స్ అంటే, దాదాపు మా ఫ్రెండ్స్ చాలామంది కూడా హౌస్ వైఫ్స్ అనమాట. కొంతమంది చెప్పుకోవడానికి ఫీల్ అయ్యారనమాట. అరే నేను ఏం చేయట్లేను కదా హౌస్ వైఫ్ అని చెప్పుకుంటే అందరిలో కొంచెం చిన్నతనంగా అనిపిస్తుంది. కొంతమంది టైలర్స్ ఉన్నారు, కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఇంకా వేరే వేరే పనులు చేసే వాళ్ళు ఉండరు కదా. వాళ్ళందరి ముందు మేము హౌస్ వైఫ్స్ అని చెప్తే ఎలా ఉంటుంది అనుకుంటారు, కానీ అసలు మేము అంటే బయట వర్క్ చేసే వాళ్ళకంటే డబుల్ త్రిబుల్ 100 times గొప్ప అండి హౌస్ వైఫ్స్ అంటే మాత్రం. ఇది మాత్రం నిజం అనమాట. అండ్ అలాగే బయట వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే బయట చేసుకొని మళ్ళీ ఇంట్లో చేసుకోవాలి కదా, వాళ్ళు కూడా గ్రేటే. కాకపోతే ఇంట్లో ఉంటే వాళ్ళకి పని అంతే ఉంటుంది, కానీ పాపం పేరు మాత్రం నువ్వు ఇంట్లో ఖాళీగానేగా ఇంట్లోనేగా ఉండేది అని ఒక మాట ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అట్లుంటుంది అనమాట హౌస్ వైఫ్ పని. పని ఉంటుంది కానీ పేరు ఉండదు అనమాట. అట్లాంటి సిచ్యువేషన్లో హౌస్ వైఫ్స్ ఉంటారనమాట. అండ్ ఇక్కడ నీళ్ళు మొత్తం నేనైతే బిందెలు డ్రమ్ములు అన్నీ కడిగి పట్టానమాట. ఊగి ఊగి ఉయ్యాల ఉన్న చోటుకి వచ్చింది అనే ఒక మాట విన్నరా, సేమ్ సిచ్యువేషన్ అది అట్నే ఉందన్నమాట. ఈ మధ్య అయితే వారం 10 రోజుల నుంచి షాప్ కాడ వచ్చిన వాళ్ళందరూ అక్క ఒకరోజు షాప్ తీస్తే ఇంకో రోజు షాప్ తీయట్లేవు ఎందుకు అక్క అని అంటారు. నా బాధ నాకుంది. సీత బాధ సీతది, పీత బాధ పీతది అంటారు చూడు, అట్లుందనమాట. యాక్చువల్గా సీత బాధ అంటే తెలుసుగా మనకి, సీతమ్మ ఎన్ని బాధలు పడ్డదో. పీత బాధ అంటే కూడా చిన్న బావులు ఏంటి నూతులు బావులల్లో పీతలు ఉంటాయి కదా, ఒక పీత పైకి రావడానికి ట్రై చేస్తుంటే ఇంకో పీత పట్టి లాగుతుంది, అంటే దాని పైకి ఎక్కలేదు. అట్లా అనమాట సీత బాధ సీతది, పీత బాధ పీతది అన్నట్టు నా బాధ నాది. నాకు ఇంట్లో పనితోటే అసలు ఏమంటారు నిజంగా సమయం సరిపోతలేదు మిత్రమా. ఇప్పుడు ఇవన్నీ నానబెట్టి పిండాలన్నమాట. వెనకటికి పెద్దోళ్ళు ఒక మాట అంటారు, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు కూడా అనేటోళ్ళు ఉండరు అనమాట. ఏమంటారంటే వెనకటికి మేము చెయ్యని పనుల, వెనకటికి మేము బిండని బట్టల, వెనకటోళ్ళు చేసుకోలేదా అంటారు. కానీ వెనకటికి ఇప్పటికి ఎంత మారింది తెలియదా. మేము చేసుకొని పనులను ఒక మాటలు తీసి పడేస్తారు, కానీ వెనకట మీకు ఇన్ని బట్టలు ఉన్నాయా, వెనకట ఇన్ని జీన్సులు ఉన్నాయా, వెనకట పొద్దుకు 4 సార్లు ఇల్లు ఊపుతారా, 4 సార్లు తూడుస్తారా, రోజు ఊకిన తర్వాత వారానికి ఒకసారి అలికేటోళ్ళు. ఇప్పుడు రోజుకు 4 సార్లు అయినా తూడ్చినా ఆశ్చర్యం లేదనమాట. ఇన్నిన్ని బట్టలు
పొద్దుగాల ఒకటేస్తారు, మధ్యాహ్నం ఒకటేస్తారు, సాయంత్రం పండుకుంటప్పుడు కంఫర్ట్ బట్టలు అని ఒకటేస్తారు, 10 జతలు మారుస్తారు. అవన్నీ విండాలంటే తాతలు ముత్తాతలు కూడా యాదకొస్తారనమాట. అందుకని వెనకటోళ్ళకి ఇప్పటోళ్ళకి కంపేర్ అస్సలు చేయకండి. చేసేవాళ్ళు చాలామంది ఉర్రు, అట్లా మాత్రం చేయకండి. ఎవ్వనికి ఉండే పనులు వానికి ఉంటాయి. ఇప్పుడు ఏంటమ్మా అని బాధ అంటున్నారా? జస్ట్ గుర్తుకొచ్చి చెప్పాననమాట ఆ డైలాగు. అట్లా అంటారనమాట. మేము చెయ్యలేదా? మేము చూడలేదా? ఇంతకంటే ఎక్కువ చేసినామంటే, మీరు అంతకంటే ఎక్కువ చేయొచ్చు, అంతకంటే తక్కువ చేయొచ్చు. వాళ్ళని నేనేం తక్కువ చేయట్లేను. ఇప్పుడు జనరేషన్ ఏమి ఎక్కువ చేయట్లేను. ఏ జనరేషన్‌కి తగ్గట్టుగా ఆ జనరేషన్ వాళ్ళకి ఆ పనులు ఉన్నాయన్నమాట. మాకు అలికే పని లేదు. కానీ తూడ్చే పనుంది. అది ఎక్స్‌ట్రానే గదా! అప్పటోళ్ళు మహా అంటే పిల్లలేంది కింద ఒక లాగేసి పైన ఒక డ్రెస్ ఏస్తే ఒక షర్ట్ ఏసేస్తే అయ్యేపోతది. కింద ఒక లాగు పైన ఒక షర్ట్ ఏసిర్రంటే అయ్యేపోతది. ఇప్పటి పిల్లలు అట్లనా? ఇన్నర్‌లంటారు, పైనుంచి అంటారు, కోట్‌లంటారు, నైట్ కంఫర్ట్ ఉండదని నైట్ ప్యాంట్‌లంటారు, టీ షర్ట్స్ అంటారు. ఓయమ్మో! ఎన్నేస్తారో అన్నేస్తారనమాట. మరి అవన్నీ విండాలంటే టైం గదా! ఎందుకు గాదు? కాబట్టి ఎవడి పని ఆడుకుంటది కాబట్టి ఇంకోన్ని కంపేర్ చేయకండి. ఈరోజు బట్టలు పిండుతుంటే నాకు ఈ సామెత గుర్తుకొచ్చిందనమాట. పిండేటప్పుడు నాకు నేనే నవ్వుకున్నాననమాట. ఊగి ఊగి ఉయ్యాలున్న చోటుకొచ్చిందని. దాదాపు ఒక 6 మంత్స్ బ్యాక్ నేను ఇట్లనే హ్యాండ్ వాష్ చేసినా అనమాట. 6 మంత్స్ బ్యాక్ నాకు వాషింగ్ మిషన్ లేదు. ఈ కొంచెం ఏమంటారు స్ట్రెస్ ఎక్కువైపోతుంది. యాక్సిడెంట్ అయిన కానించి కొంచెం నడుములు సహకరించట్లేవు కాబట్టి చూసి మొన్న 6 మంత్స్ బ్యాకే తీసుకున్నా అనమాట. ఈ వాటర్ ప్రాబ్లమ్ చేయబట్టుకే మళ్ళీ అది మూలన పడ్డది. మళ్ళా మనం హ్యాండ్ వాష్ గతయిందనమాట. కానీ మంచిగా అనిపించింది. పిండితే కొంచెం ఆయాసం ఉందేమో గానీ బట్టలు నీట్‌గా అయిన ఒక ఫీల్ అయితే ఉందనమాట. ఆ ఫీల్ తప్పించి బాడీ మాత్రం సహకరించే పనే లేకుండా పోయింది. ఏ కీలు మాత్రం రియల్‌గా నొప్పితోటుంది. అవన్నీ 1 కాదు, 2 కాదు, 5, 6 జతల జీన్స్‌లు, 5, 6 జతల షర్ట్స్ అంటే మామూలు విషయం కాదు కదా! అందుకనే హాఫ్ ఇప్పుడు, హాఫ్ రేపు అన్నట్టుగా ఈ పనిని ఇంకా డివైడ్ చేసుకొని మరీ చేశాననమాట. ఈ పని చేసేసరికి కూడా నాకు 2, 3 అయిందనమాట. రామచంద్ర ప్రభు! అందుకనే హౌస్ వైఫ్స్ అంటే మాత్రం తక్కువ చూడకండి. వాళ్ళకొక నమస్కారం పెట్టండి వీలైతే. లేకపోతే ఊరుకోండి గానీ కంపేర్ చేసి మాత్రం మాట్లాడొద్దు. ఈరోజు మొత్తం నా పని ఏమైపోయిందంటే క్లీనింగ్ అండ్ వాషింగ్ ఉమెన్ అయిపోయాననమాట. ఈరోజు మొత్తం నీళ్ళల్లోనే పని అయిపోయింది నాకు. ఇంకా ఇవి పిండిన తర్వాత కూడా ఇంకా నాకు కొన్ని బట్టలున్నాయి. అండ్ షాప్‌కెళ్ళాలి కాబట్టి ఇవైతే పక్కన పెట్టేసి ఇంట్లో వంట చేసేసి నేనైతే మళ్ళీ షాప్‌కెళ్ళిపోయాను. ఇదండి ఏంటి హౌస్ వైఫ్ స్టోరీ. మీకు సోదనిపిస్తే మాత్రం లైక్ చేయండి. అవును నిజమే. ఎంత చేసినా ఒక పేరు, ఊరు లేని పని ఏదన్నా ఉందంటే ఒక హౌస్ వైఫ్‌దే అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. అండ్ ఈరోజు చపాతీ రోల్స్ నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. నిన్న ఎవరో మా ఫ్రెండ్ ఒకరు అడిగారనమాట. రేపు సండే కదా! సండే స్పెషల్ ఏం చేస్తావో కొంచెం త్వరగానే పోస్ట్ పెట్టు. మేము కూడా ఏమన్నా ట్రై చేస్తామని చెప్పారనమాట. నా వంట అయ్యేసరికి దాదాపు 2, 3 అయ్యింది. నేను పోస్ట్ పెట్టి నా వీడియో చూసి మీరు మీరు వండుకునేసరికి మీకు మిడ్‌నైట్ అయిపోతదనమాట. అందుకనే నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. నా సండే స్పెషల్ ఇలా ఉంటదనమాట. సండే రోజు కూడా ఇట్లాంటి పనులన్నీ ముందు వేసుకుంటాను నేనైతే. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.